హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మేము ట్రెక్ చేసింది అండ్ హిల్ పైన వ్యూ అంతా చూసారు కదా. ఈ వీడియోలో మీకు 2 టెంపుల్స్ చూపించబోతున్నాం, చూసేయండి. ఇవి 1700 ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ అన్నమాట. మనం ఇలా ఎంటర్ అవుతాం టెంపుల్లోకి. ఇక్కడ చూస్తే మనకి స్టెప్స్ కనిపిస్తాయి. స్టెప్స్ నుంచి గుడిలోకి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నంది చూడండి, చాలా ఓల్డెస్ట్ నంది అన్నమాట. అప్పట్లో అనుకుంటా అది వర్షం పడి పడి అలా కొంచెం షేప్ చేంజ్ అయినట్లుంది. ఇక్కడ చూస్తే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా మనం లోపలికి వెళ్ళాలి. రైట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇలా చూడండి, ఇది హిల్కి లాస్ట్ వైపు అనమాట. హిల్కి ఒక సైడ్ ఇది. అలా మనం పైకి రావాలి. ఆ వే నుంచి వస్తే ఈ టెంపుల్కి రీచ్ అవుతామన్నమాట. అలానే వచ్చాం మేము కూడా. ఇక్కడ వాళ్ళు ఎక్కుతున్నారు కదా చూడండి, అలా వచ్చామన్నమాట. ఇది మనకి టెంపుల్ ఎంట్రీ. ఒక్క పర్సనే పట్టేంత చిన్న ఎంట్రీ ఉంది ఇక్కడ. అలా మనం లోపలికి వెళ్ళాలి. ఈ గుడి ఎలా ఏర్పడిందో మీకు చెప్తాం ఇప్పుడు. మధ్యయుగంలో హిందూ పురాణాల ప్రకారం అనివార్యమైన పరిస్థితులు, కరువులు రావడం వల్ల ఈ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం అంతా చనిపోవడం ప్రారంభమైంది. నదులు ఎండిపోతున్నాయంట. అప్పుడు ఇక్కడున్న గ్రామాల ప్రజలు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ గుహలలో పూజించడం స్టార్ట్ చేశారంట. తీవ్ర ప్రయత్నాల తర్వాత కరువులు పోయాయంట. ఇక్కడే ఈ వ్యాలీలోనే ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని ఆ పక్షులు ఉండేవంట. ఆ కరువుల వల్ల ఆ పక్షులు కూడా అంతరించిపోతున్నాయంట. అలా అంతరించిపోవడంతో ఆ పక్షి కూడా శివుడిని పూజించడం స్టార్ట్ చేసిందంట. ఆ అమాయకపు పక్షి భక్తిని చూసి శివుడు పక్షి ముందు ప్రత్యక్షమై దానికి వరం ఇచ్చాడంట. నేడు ఇక్కడ భగవంతుడు గోరాడేశ్వరుడిగా పూజలు అందుతున్నాడు. గోరడ్ మీన్స్ ఇన్ మరాఠీ బస్టర్డ్ పక్షి అంట. ఈశ్వర్ అంటే లార్డ్, గోరాడేశ్వర్ అనే పదానికి బస్టర్డ్ ప్రభువు అని అర్థం అంట. ఇక్కడ చూస్తే మనం రైట్ సైడ్లో వినాయకుడు కనిపిస్తున్నాడు చూడండి. అండ్ ఇక్కడ ఇదనమాట. బయటకు వస్తే మనం టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇది మనం ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కితే మెయిన్ టెంపుల్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఇది వాటర్ స్టోరేజ్ది, డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ చేసుకునేది అనమాట. ఇక్కడ చూస్తే ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రీ. ఇక్కడ కూడా రైట్ సైడ్ మనకి బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఆంజనేయ స్వామి కనిపిస్తారనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీ నుంచి మనం గుడి లోపలికి వెళ్తాము. ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక రాతి నంది కనిపిస్తుంది చూడండి మనకి. ఇది ఈ అప్పట్లో నందీశ్వరుడు. తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్తే మనకి 9 రూమ్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఇవి ధ్యానం చేసుకోవడానికంట. ఆ 9 రూమ్స్. అప్పట్లో దీన్ని చైతన్య గృహం అని పిలిచేవాళ్ళంట. బాదం సింగ్ శిష్యుడైన దాఫర్ కుమార్తెలు చైతన్య గృహాన్ని బుద్ధునికి మరియు సంఘానికి అంకితం చేశారని అక్కడున్న గోడల్లో ఒక గోడపై బ్రహ్మలిపిలో ఒక శాసనం ఉందంట. ఇలా మనం లోపలికి వెళ్తాం చూడండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గుడి మొత్తం ఒకే రాతి పైన చెక్కబడింది. ఒకే రాయిని ఇలా చెక్కారనమాట, ఒక రూమ్ లాగా చూడండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ శివలింగం షేప్ కానీ అదంతా. అందరూ లోపలికి వెళ్ళొచ్చండి ఇక్కడ గుడిలోకి. ఇవి స్టెప్స్ అనమాట మనం దిగడానికి. ఈ గుడి నుంచి దిగడానికి ఇవి స్టెప్స్. ఈ గుడి నుంచి మీన్స్ స్టెప్స్ త్రూ ఎక్కేవాళ్ళు ఆ మెట్ల నుంచి కూడా ఎక్కొచ్చు. తర్వాత ఇక్కడ మనం కుండుమల్ల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ట్రాఫిక్, ఎందుకంటే ట్రైన్ గేట్స్ పడ్డాయి. ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆ గేట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. అలా వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ఏరియా అంతా ఆర్మీ కంట్రోల్లో ఉంటుందంటండి. సో చూడండి ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఆర్మీ వ్యాన్ ఒకటి రిపేర్లో ఉందంట. అది రోడ్ మధ్యలో ఆగిపోయింది. సో ఇలా ఆర్మీ వాళ్ళు వెహికల్స్ అన్నిటిని పక్కన పెట్టమని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో. అందరూ ఆ టెంపుల్కి వచ్చేవాళ్ళే అనమాట, కుండుమల వాటర్ ఫాల్స్ చూడడానికి. చూడండి మనం రీచ్ అయిపోయామండి కుండుమల వాటర్ ఫాల్స్కి. ఇది ఫస్ట్ వాటర్ ఫాల్. మనం బ్రిడ్జ్ పైన నడవాలి. ఇక్కడ బ్రిడ్జ్ పైన నడుచుకుంటే ఈ వాటర్ ఫాల్ని చూడాలన్నమాట. ఆ బ్రిడ్జ్ అనేది 2 పర్సన్సే పట్టేంత చిన్నగా ఉందన్నమాట. చాలా భయంగానే ఉంది. అక్కడ రిస్కీ ప్లేసే, కొంచెం కేర్ఫుల్గానే నడవాలి అక్కడ. యాక్చువల్గా మేము అనుకున్నాము అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని, బట్ అక్కడ 2 వీలర్స్ కూడా వెళ్తున్నాయి ఆ బ్రిడ్జ్ మీద.
ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ డ్యామ్ మీద వాటర్ పొంగి పొర్లుతున్నాయి కదా, అలా దాని మీద కార్స్ కూడా వెళ్తున్నాయి. ఈ విలేజ్కి ఇదే కామన్ రోడ్ లాగా అంట ఈ రివర్ని దాటడానికి. ఇది మరీ ఆశ్చర్యం కలిగించింది మాకు. మేము జూన్లో వెళ్ళాం కాబట్టి మనం ఇవన్నీ హోల్స్ పడ్డాయి కదా రాక్స్ మీద, అవన్నీ చూడగలుగుతున్నాము. అదే మంచి రెయినీ సీజన్లో వెళ్ళామనుకోండి మొత్తం వాటరే ఉంటాయంట. ఎవరైనా ఆడుకోవడానికి నదిలో దిగారనుకోండి ఇంకా అంతే సంగతులు. మనం ఎక్కడ తేలుతామో కూడా తెలియదు. ఇంకా అలా ఉంది. ఈ బ్రిడ్జ్ కింద కుండ్రై మాత అనే టెంపుల్ ఉంది. కలర్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ చూస్తే. కుండుమల విలేజ్ వాళ్ళకి ఈ కుండ్రై మాత గ్రామదేవత లాగా అంట. చూడండి, మనం నెక్స్ట్ వాటర్ ఫాల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మేము మీకు. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ వాటర్ సౌండ్ అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ వాటర్ ఫాల్స్ పడుతున్నప్పుడు వాటర్ సౌండ్ అనేది చాలా బాగుంది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది మనకి. చూడండి, ఇక్కడ వాటర్ వచ్చేసి చీలిపోయాయి రాళ్ళు. ఆ వాటర్ ఫ్లోకి చాలా ఫోర్స్గా వస్తున్నాయి కదా, అలా మధ్యలో చీలిపోయినట్లు అలా వచ్చేసింది. నెక్స్ట్ వాటర్ ఫాల్ ఇది. ఈ వాటర్ ఫాల్ మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మేము వెళ్తున్నాం అక్కడికి దగ్గరికి. అక్కడ చాలామంది ఆ డ్యామ్లో స్విమ్ చేస్తున్నారండి. అండ్ డ్యామ్ పైన కూడా నుంచొని ఆడుకుంటున్నారు. కొంచెం స్కిడ్ అయితే ఇంకా అంతే అనమాట. చూడండి వాళ్ళందరూ ఎలా నుంచున్నారో అక్కడ. మేము జస్ట్ దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము. కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అక్కడ. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. వాటర్ సౌండ్ అది చాలా బాగుంది వినడానికి అక్కడ. చూడండి, ఇది నెక్స్ట్ వాటర్ ఫాల్. మేము దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కొంచెం అప్పుడే సన్సెట్ అయిపోయిందండి. మేము వచ్చేసరికి లేట్ అయింది. ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసేసారు. అది మీకు దగ్గరగా చూపిస్తున్నాం అందుకని. ఇదిగోండి చూడండి, ఇది కుండ్రై మాత టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై సిస్టర్స్ వైబ్ తెలుగు.